అమౌంట్ మనకి మాక్సిమం 1,60,000 అని నిర్ణయించడం జరిగింది. ఈ 1,50,000 వరకు మనము రుణ విముక్తి పథకం కింద జమ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎవరికైతే 50,000 వరకు ఉందో, కుటుంబానికి 50,000 వరకే లోన్లు తీసుకొని ఉంటే ఆ 50,000 మొత్తం కూడా ఒకేసారి ఈరోజు ఆ రుణ విముక్తి చేయడం జరుగుతుంది. 50,000 కంటే పైన తీసుకొని ఉంటే ఆ 50,000 నుంచి 1,50,000 వరకే మనం విముక్తి ఉంటుంది. సో ఈ 1,50,000 రూపాయలు 20% వరకు మనకి ఈరోజు మనము బ్యాంక్ అకౌంట్లో, ఖాతాలో, లోన్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మిగతా 80% కూడా ప్రతి సంవత్సరం 20% ఆ ఖాతా అకౌంట్లో, లోన్ ఖాతా అకౌంట్లో ప్రతి సంవత్సరం 20% వడ్డీతో సగా జమ చేయడం జరుగుతుంది. సో ఈ దీంట్లో ఈ రుణవిముక్తి 2 భాగంగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రుణవిముక్తి చేసినప్పుడు సీఎం గారు కూడా క్లియర్గా ఇవ్వడం, ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. నిజమైన అర్హులకి ఈ పథకం చేరాలి. దానికోసము అందరు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ భూమిలో ఒక వివరాలు, ఇది అన్ని కూడా మనము వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మనకి అందరు రైతుల నుంచి పూర్తి వివరాలు రాలేదు. సో ఈ 3 నెలలుగా మా మండలంలో ఉన్న సిబ్బందులు, మీ బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా చాలా కష్టపడి వివరాలు తీసుకొని మనకి చేయడం జరిగింది. ముందుగా ఎవరైతే రైతుల దగ్గర నుంచి పూర్తి వివరాలు మనకి అందినాయో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ భూమి వివరాలు అన్నీ కూడా, వారికి మొదటి విడత కింద ఈరోజు ఈ రుణ విముక్తి పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. మిగతా రైతులు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వీరందరూ కూడా కంగారు పడ అక్కర్లేదు. వీరికి కూడా ఇంకా జనవరి 8వ తారీఖు వరకు మనకి సమయం ఇచ్చి ఉన్నారు. ఈ సమయం లోపల ఈరోజు మొదటి విడత కింద ఎవరైతే రైతులు కవర్ కాలేదో వీరందరికీ కూడా ఇంకా మనం సేకరణ చేయాల్సిన పత్రాలు సేకరణ చేసుకొని అది మనం నమోదు చేసుకుంటే వారందరికీ కూడా అర్హులు ప్రకారము రుణవిముక్తి చేయడం జరుగుతుంది. సో అందువలన ఈరోజు మనకి ఈ గ్రామాలు తీసుకుంటే మొత్తం 115 కుటుంబాలకి ఈరోజు మనము ఈ రుణవిముక్తి పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. మిగిలిన వారు ఎవరైనా ఉంటే కూడా మనకి ప్రభుత్వం కూడా ఆన్లైన్లో ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పెట్టారు. సో ఏదైనా కూడా మనం ఆన్లైన్లో నమోదు చేసుకుంటే అక్కడ వాళ్ళు డేటా వెరిఫై చేసి మనకి సమాచారం ఇస్తారు. దాని ప్రకారం మనం ఇక్కడ ఆ గ్రీవెన్స్ అడ్రస్ చేయడానికి కూడా వీలవుతుంది. సో మీరు ఈ 2వ విడత కింద ఉన్న రైతులందరూ కూడా మీకు మీ దగ్గర ఉన్న వివరాలు మేము మాకు అందజేస్తే అది అన్ని కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది అని చెప్తూ, మరి ఇక్కడ కొన్ని సమస్యలు నా ముందుకు తీసుకొచ్చారు. అవి అన్నీ కూడా తప్పకుండా వెంటనే పరిశీలన చేస్తే మన జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఎంతవరకు మనం చేయగలుగుతామో తప్పనిసరిగా మనం అది చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.